లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. పీఈసీ కమిటీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను డీసీసీ అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి పంపించారు. ఇవాళ కూడా మరికొంతమంది జాబితాను అందజేయనున్నారు. డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల పేర్లతో ఓ జాబితాను రూపొందించనుంది. ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది. వచ్చే నెల 5, 6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాబితాలపై చర్చించనుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సరిషా, లోక్సభ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెజార్టీ స్థానాలన్నిటి కూడా కైవసం చేసుకోవాలని ఇప్పటికే వ్యూహరచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాదానికి అంశానికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ వేదిక కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో దాదాపు 28 మంది సభ్యులు ఉంటారు. 28 మంది సభ్యులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ప్రపోజల్స్ లిస్టును కూడా ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తం తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఆశావాహులు ఎవరెవరు ఉన్నారో ఆ ఆశావాహులకు సంబంధించిన జాబితాలు అన్నిటి కూడా ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా గాంధీ భవన్ కూడా చేరడం జరిగింది. మరికొన్ని పేర్లు కూడా మరి కాసేపట్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు వచ్చిన పేర్లన్నింటినీ కూడా సాయంత్రం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. మొత్తం 17 పార్లమెంట్కి సంబంధించి ఎవరెవరు బరిలో నిలవాలనే అంశానికి సంబంధించి కూడా అన్ని డిస్కషన్ చేసిన తర్వాత వీటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా ముందుకు అడిగి వేసే యోచనలో భాగంగా ఇప్పటికే ఆయా మంత్రులకు కానీ సీనియర్ నేతలకు కూడా ప్రత్యేకమైన బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు బాధ్యతగా తీసుకున్నారు. మహబూబ్నగర్ చివరిలో 2 పార్లమెంటు స్థానాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతగా తీసుకున్నారు. మరో 2 స్థానాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్, ఈ 2 స్థానాలను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బాధ్యత అప్పగించడం జరిగింది. మరో మంత్రి, కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా 2 స్థానాలను కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. మహబూబాబాద్, ఖమ్మం, ఈ 2 పార్లమెంట్ స్థానాలను కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించిన పరిస్థితి. మిగతా మంత్రులకు అందరూ కూడా చెరొక పార్లమెంట్ స్థానాలను కూడా అప్పగించిన పరిస్థితి. పొన్నం ప్రభాకర్కు కరీంనగర్ కానీ, జూపల్లి కృష్ణారావుకు నాగర్ కర్నూలు కానీ, అట్లా కొంత ఆదిలాబాద్కు సీతక్క, కొన్ని నియోజకవర్గాలన్నింటినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులకంతా కూడా కేటాయించిన పరిస్థితి. వారంతా కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఉన్న పరిస్థితులను కానీ ఏ విధంగా ఉంటుంది, పార్టీ స్ట్రెంత్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా మంత్రులంతా కూడా వారికి కేటాయించిన నియోజకవర్గ బాధ్యతలన్నిటికి సంబంధించి కూడా రివ్యూ చేసుకున్నారు. ఆ అంశాలన్నిటి కూడా ఈరోజు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో భేటీలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్కి సంబంధించి దాదాపు 14 స్థానాలను కైవసం చేసుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి 14 స్థానాలకు సంబంధించిన వ్యూహ రచన కానీ, అదేవిధంగా ముఖ్యంగా 17 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, బలహీనతలు ఏమైనా ఉన్నాయి, వాటిని అధిగమించేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశాన్ని కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ప్రధానంగా అభ్యర్థులకు అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలామంది పోటీ చేసేందుకు చాలా ఉత్సాహకతగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. చాలామంది క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం, ఏఐసీసీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటే ఒక నియమ నిబంధన పెట్టింది. కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఎగ్జామ్షన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు ఏంటి అనేది అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటి కూడా చర్చించిన తర్వాత ఎవరెవరు ఇంపార్టెంట్ ముఖ్యమైన వ్యక్తులు ఉంటున్నారో వారికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికలకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఫిబ్రవరి 5, 6 తేదీలలో ప్రత్యేకంగా సమావేశమై ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థుల పేర్లకు సంబంధించి బలమైన నేతలంతా కూడా ముందస్తుగానే ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి చివరిలోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఒక సూచాయగా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పిన నేపథ్యంలో ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్ వచ్చే సమయానికి కొంతమంది పేర్లను అభ్యర్థులతో మొదటి
జాబితాను ప్రకటించాలని చెప్పేసి ఏఐసీసీ అధిష్టానం భావిస్తుంది. మొదటి విడత జాబితాలో ఎన్నికలుండే రాష్ట్రాలకు సంబంధించి ఆ పేర్లను కూడా ప్రకటించాలని చూస్తుంది. సో ఆ విధంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు మొదటి విడత జాబితాలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అభ్యర్థులంతా కూడా ఒక కొలికి తీసుకురావాలని చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి ప్రయత్నంగా ఈరోజు మొట్టమొదటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో చర్చించిన తర్వాత అభ్యర్థులంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పేర్లంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు సంబంధించి హరీష్ చౌదరి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వేసింది. కాబట్టి హరీష్ చౌదరి దృష్టి కూడా ఈ పేర్లను కూడా తీసుకెళ్లిన తర్వాత ఎవరైతే బాగుంటుందనే అంశానికి చర్చించిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ రోజు అయితే ఒక కీలకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల విషయంలో ఒక కీలక అడుగు అయితే పడే అవకాశం ఉందని చెప్పొచ్చు హరీష్. రైట్, థ్యాంక్ యూ.